అదే సార్, క్షత్రియ సామాజిక వర్గం ఎంతవరకు ఏంటి అసలు వాళ్ళు హట్టింగ్లోనే ఉన్నారంట ఓవరాల్గా రాజులకు జరుగుతున్న అన్యాయం గురించి. గతంలో వైఎస్ఆర్ టైంలో కూడా నీ ఇబ్బంది పెట్టారని వాళ్ళు కొంచెం హట్టింగ్ ఉంది. బట్ ఇప్పుడు ఇట్లా జరగడం వల్ల టీడీపీకి నష్టమా లేకపోతే జనసేనకి నష్టమా? నిజంగా అంత హట్టింగు అంత ఇది ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయం, సత్యం రామలింగరాజు గారి విషయం ఒకసారి మాట్లాడదాం సార్. రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎంపీ. నిజంగా అంత వైఎస్ఆర్సీపీకి అంత ఇది ఉండి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వలన రాజులు ఇబ్బంది పడ్డారు అన్నది మీరు అన్న మాట అయితే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు ఎగనిస్ట్ వైఎస్ఆర్సీపీ నిలబడాలి కదా. ఆయనే వైఎస్ఆర్సీపీలో నిలబడ్డాడు. తర్వాత రామలింగరాజు గారి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద మైటాస్ తాలూకది సత్యం మీద ఆనాటి సిబిఐడి కేసుల విషయంలో అది వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ విత్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊరికే డబ్బులు పంపు చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లా నుంచి దొరికిన కాబట్టి తీసుకొచ్చి రాజుగారు మొత్తం ల్యాండ్ రొటేషన్ బ్రహ్మాండంగా చేశారు జరిగినంతకాలం. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాంట్లో ఏమవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర భూమి ఉండి డబ్బులు లేకపోతే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ లేకపోతే ఇప్పుడు ఆ క్యాష్ రొటేషన్స్లో ఇవాళ డబ్బులు ఆ రోజు ఇవ్వకపోవచ్చు, డబ్బుల్లో డిస్పారిటీ రావచ్చు. ఇవాళ భూములు ఉన్న వాళ్ళందరూ రేట్లు చూడండి ఒకసారి. ఆ రోజు జరిగిన ల్యాండ్ ట్రేడింగే కదా. ఎవరు నష్టపోయారు? భూమి మీద డబ్బులు పెట్టినాడు ఎవరు నష్టపోడు కదా ఎప్పటికీనో. అది జనరలైజ్డ్ ననడే కదా. సో ఇప్పుడు మీరు దీన్ని వర్మ గారికి అన్వయిస్తానంటే సాధారణంగా ఇప్పుడు ప్రతి క్యాబినెట్లోనూ మినిస్టర్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. లాస్ట్కి అతి కష్టం మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు క్యాబినెట్ హోదా నుంచి ఏమీ అసలు రేస్లో లేకుండా. సో ఓవరాల్గా ఒక 5 years 10 yearsలో ఒక సామాజిక వర్గానికి ఏ బేసిస్లో జస్టిఫికేషన్ జరిగాయి అన్నది నెక్స్ట్ ఎలక్షన్స్కి లీడ్ అవుతుంది. అండ్ స్థానికంగా ఇప్పుడు ఉదాహరణకి వర్మ గారికి జరిగిన ఫ్రిక్షన్ అండ్ రఘురామకృష్ణరాజు గారికి సముచిత స్థానమా కాదా అన్నది ఆయన విజ్ఞతకు వదలాలి. ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు? ఉండి నియోజకవర్గం ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నియోజకవర్గం కాదని హుండికి వచ్చాడు. ఆయన హుండి గారిలో ఇంకో వర్మ గారికి అన్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు త్యాగాలు చేసుకుంటే ఇప్పుడు వర్మ గారి త్యాగం పవన్ కళ్యాణ్ గారు, హుండిలో ఇంకో రాజుగారి త్యాగం రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు త్యాగాలు చేసుకునేది వాళ్ళే అయినప్పుడు అది ఓటు బ్యాంక్ ఎక్కడికి లీడ్ అవుతుంది, ఎక్కడికి ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే పిఠాపురంలో వర్మ గారి మాట మీద విశ్వాసంతోనే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు కదా. సో ఇక్కడ వాళ్ళు ఫ్రిక్షన్కి లీడ్ అవుతుంది అన్నది